హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఇదైతే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట. మేమైతే అందరిలాగా సెలబ్రేట్ చేసుకోలేదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలని అయితే నేను ప్లాన్ చేశాను వెడ్డింగ్ యానివర్సరీని. ఇంకా మేమైతే లేవగానే ఈరోజు ఫస్ట్ చేసిన పని ఏదైనా ఉంది అంటే పూజ అన్నమాట. సో నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే పూజ చేసాము. సో ఆయన ఫొటోస్ అన్ని నీట్గా క్లీన్ చేసేస్తే నేను బొట్లు పెట్టేసిన అట్లా. సో ఇద్దరం వర్క్స్ ని షేర్ చేసేసుకొని అలా పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా మనం నిత్యం చేసుకునే పూజ అయితే ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసేసిన అనమాట. సో తర్వాత నేను ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ కదా, సో పుత్రకామేష్టి పారాయణం ఉంటుంది. సో అలా పారాయణం చేసుకుందామని అనుకున్నా అన్నమాట. సో అలా అనేసి పారాయణంకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మేమైతే అందరం కలిసి ఫ్లవర్స్ గుచ్చుతున్నాము. నేను, మా అత్తయ్య, మా ఆయన అందరం కలిసి ఫ్లవర్స్ గుచ్చుతున్నాము. ఎందుకంటే ఫోటోకి మాల వేయడానికి. సో నాకు ఇట్లా కావాలి అని అంటే వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. లడ్డు తెంపిపో, నాన్నమ్మ కాకులు తెంపిపో. మీ చెట్టు ఇసుకరా పోరా. మంచి మంచి సింపుల్. ఇయో గివి మంచి, ఇయో గివి పెద్ద, ఇయో ఇట్లా, ఇయో గివి చిత్రం పడని. సిద్ధం పడ్డా ఏం కాదు, అది మడతాం కదా. ఇట్లా నాకు ఫ్లవర్స్ ఇంకా సప్నార్థం అయితే మస్తు బాగా వెళ్తుంది. అలా ముచ్చట్లు పెట్టుకుంటూనైతే పూజకు కావాల్సిన దండలు, మాలలు అన్నీ అయితే గుచ్చుకున్నాం అన్నమాట. ఇంకా ఫ్లవర్స్ అన్ని గుచ్చుకోవడం అయిపోయిన తర్వాత పారాయణం చేసుకుంటున్నాం అని చెప్పాను కదా. సో పారాయణం కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ పారాయణానికి మనం కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ మనం శ్రీరామనవమికి రాముని పూజ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుంటే సరిపోతుంది. మా పెళ్ళి అయితే ఇవాళకి సంవత్సరం అవుతుంది. ఈ రోజు మా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఇద్దరిగా మొదలైన మా ప్రయాణం ప్రేమతో, నమ్మకంతో, చిన్న చిన్న జ్ఞాపకాలతో ఇంత దూరం వచ్చింది కదా. అలాగే హ్యాపీ డేస్ ని షేర్ చేసుకున్నాం. మా కష్టాలని ఒకరికొకరం అండగా నిలిచాము. ప్రతిరోజు కొత్త కొత్త విషయాన్ని నేర్చుకున్నాము. ప్రతి క్షణాన్ని విలువైన జ్ఞాపకంగా మార్చుకుంటూనే ముందుకైతే సాగుతున్నాము. పెళ్ళంటే మేమిద్దరమే కాదు, ఇంకా మా కిడ్స్ కూడా కావాలి కదా. మేమే కాదు, ఏ పేరైనా అలానే అనుకుంటారు, ఏ రిలేషన్షిప్ లో అయినా అలానే అనుకుంటారు. సో మాకు కావాల్సిన కిడ్స్ అయితే ముందు నుండే వాళ్ళ లైఫ్ లో స్పిరిచువాలిటీ అనేది అయితే ఉండాలి. వాళ్ళు కంప్లీట్ గా స్పిరిచువల్ మైండ్ సెట్ తోనే ఉండాలి అనే ఉద్దేశంతోనైతే మేము ఇలా పుత్రకామేష్టి పారాయణం చేసుకుంటున్నాము. నేనైతే ఫస్ట్ నుంచి కొంచెం స్పిరిచువల్ గానే ఆలోచిస్తే స్పిరిచువల్ గానే ఉంటా. ఇప్పుడు మా ఆయనకు కూడా అదే అలవాటు చేశాను. ఇన్ ఫ్యూచర్ లో మా కిడ్స్ కి కూడా అలవాటు చేయాలి అనేసి ఇలాంటి కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు మనం ఇలాంటివి స్పెషల్వి చేసుకుంటే బాగుంటది, ఇలాంటి పారాయణాలు చేస్తే బాగుంటది అని అనిపించి నేను ఈ పుత్రకామేష్టి పారాయణ అయితే మా స్పెషల్ డే రోజు ఇలా అరేంజ్ చేశాను. డైలీ అందరిలాగా బయటికి వెళ్ళడం అంటే పార్క్స్కి వెళ్ళడం, ఇంకా వేరే రకంగా ఎంజాయ్ చేయడం నేనైతే ప్రిఫర్ చేయాలని అనుకోలేదు. సో అందుకనేసి ఇలా స్పిరిచువల్గా చేసుకున్నాం అన్నమాట. ప్లాన్ చేశాను నేను. మమ ఉపత్త సమస్త దురిదాక్షకాయ దార శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యార్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యార్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం अस्मिन् देशे गोवाद निषेधार्थं गो संरक्षणार्थं श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत् परिवार समेत श्रीरामचंद्र देवताम् उद्दिश्य व्यवश्य पूजां करिष्ये।
మీకు పుత్రకామేష్టి పారాయణం అంటే ఏమిటి అని డౌట్ రావచ్చు కదా. సో పుత్రకామేష్టి పారాయణం అంటే ఏంది అని అంటే, మనకి రామాయణంలో 15 నుంచి 18 సర్గాల్ని పుత్రకామేష్టి సర్గలు అని అంటారు. వాటి శ్లోకాలను చదవడమే పుత్రకామేష్టి పారాయణం అన్నమాట. సో ఆ శ్లోకాలు చదవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటది ఏంటి అనేది చాలా మంది చెప్పారు పండితులు. అది మీరు చూసి తెలుసుకోండి. కానీ మీ అందరికీ తెలుసు కదా, దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని చేసే రాముడు లాంటి ఉత్తమ కుమారుల్ని సంపాదించారని. సో అందుకనేసే మేము ఇలా చేసామన్నమాట. ఇంకా పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఈ పూజ గురించి అయితే మేము పరమాన్నం వండుకున్నాము. ఈ పూజలో మెయిన్ పరమాన్నం అనేది ముఖ్యం అన్నమాట. సో ఆ వండుకున్న పరమాన్నం పూజ దగ్గర పెట్టిన నైవేద్యం పూజ చేసుకున్న వాళ్ళు కపుల్స్ మాత్రమే తినాలన్నమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఏం టెంపుల్ అంటే మా ఊరి దగ్గర మైసమ్మ టెంపుల్ ఉంటుంది అన్నమాట. వెరీ పవర్ఫుల్ టెంపుల్. సో పవర్ఫుల్ టెంపుల్ అనేసి ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి వచ్చామన్నమాట ఈ టెంపుల్కి. ఇంకా దర్శనం చేసేసుకొని అమ్మవారిని కొబ్బరికాయ అయితే కొడుతున్నా నేను. కొబ్బరికాయ కొట్టేసి, సో ఎక్కడ కొట్టినా కొబ్బరికాయ ఇక్కడనే పెట్టాలంట. అట్లా అని చెప్పినాక నేను బయట కొట్టేసి మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ పెట్టి మళ్ళీ బయటికి వచ్చేసా. ఇక్కడికి వచ్చిందని చెప్పు. ఏంటి ఇంకా నేను మా ఆయన కలిసి అయితే ఈవినింగ్ కేక్ కట్ చేయాలి కదా. సో కేక్ కొనుకొచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు సైడ్ అయితే మొత్తం ఫారెస్ట్ లో ఎక్కువ ఉంటాయి. సో ఊళ్ళ కన్నా ఇట్లా వెళ్ళే దారంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో వెళ్ళైతే కేక్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. సో కేక్ కటింగ్ కోసం అయితే డెకరేషన్ చేసుకుందామని అనుకున్నాము. డెకరేషన్ కోసం అయితే అన్ని తీసుకొచ్చాం కానీ ఏంటి బేకరీలో తీసుకునేటప్పుడు తను డెకరేషన్ కర్టన్స్ అవి చాలా పెద్దగా ఉంటాయని చెప్పింది. 2 అయితే వాల్ కి సరిపోతాయని చెప్పింది. కానీ ఓపెన్ చేసి చూసేసరికి ఇంత చిన్నగా వచ్చేసినాయి. మా వాల్ కి సరిపోనే లేదు. మేము చూస్ చేసుకునేది చిన్న వాల్, ఆమె ఇంకా చిన్నగా ఇచ్చేసింది. ఐ థింక్ దాన్ని ఇలా కట్ చేశారు, అది అర్థం కాలేదు, చాలా చిన్నగా వచ్చేసింది. సో అదొద్దు అనేసి స్కిప్ చేసి మళ్ళీ వేరే డెకరేషన్ అయితే ట్రై చేసినాం అన్నమాట నేను మా ఆయన. తర్వాత ఆ బ్యాక్ డ్రాప్ అంతా తీసేసి సింపుల్ గా హ్యాపీ యానివర్సరీ ఉంటది కదా, హ్యాపీ యానివర్సరీ అయితే వాల్ కి స్టిక్ చేసాము. సో ఆ వాల్ కి స్టిక్ చేసి తర్వాత ఇంకా LED లైట్స్ ఉంటాయి కదా, మా దగ్గర గోల్డ్ ఉన్నాయన్నమాట. సో ఆ గోల్డ్ వాటితోని అడ్జస్ట్ చేసాము. ఇలా వాటితో హార్ట్ షేప్ చేసానని అనుకున్నాను, బట్ హార్ట్ షేప్ రానే రాలేదు. హార్ట్ షేప్ రాకపోయేసరికి ఏదో కష్టపడి ఇంకా లైట్స్ అన్ని పెట్టుకున్నాం కదా, కొంచెం బాగానే కనిపిస్తుంది అనేసి అలా ఉంచామన్నమాట. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి అయితే మా ఆయన నాకు గోల్డ్ రింగ్ అయితే గిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఇంకా నాకైతే గోల్డ్ రింగ్ పెట్టేశాడు. గోల్డ్ రింగ్ పెట్టిన తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి అయితే కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు, ఇంకా మా ఇంటి దగ్గర లడ్డు వాళ్ళందరూ అక్కడే ఉన్నారన్నమాట. సో అందరూ మాకు కేక్ పెట్టి మాకైతే బ్లెస్సింగ్ చేశారు. ఈ వ్లాగ్ మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. మా లైఫ్ లోని ఫన్ అండ్ లవ్ నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.